ఎస్ఐఆర్ పై ఆల్ పార్టీస్ అలర్ట్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ పై వర్చువల్ సమావేశం నిర్వహించి ఓట్ మ్యాపింగ్ మొదలు ప్రతి ప్రక్రియపై నిఘా పెట్టాలని కార్యకర్తలకు సూచించింది. ఇటు ఎంఐఎం పార్టీ అసద్ కూడా పాత బస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఓట్ల ఏరివేతకు బీజేపీ లైన్ క్లియర్ చేసుకుంటోంది, జాగ్రత్తగా ఉండాలంటూ హరీష్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంటే ఓట్ల ప్రక్షాళన అనేది సహజమంటున్న బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ దీనిపై కావాలని దుష్ప్రచారం చేస్తుందని చెప్తోంది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలో సర్ ప్రక్రియతో పార్టీల్లో కొత్త మొదలైపోయింది. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని అన్ని పార్టీలు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ని గుణపాఠంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఓట్ మ్యాపింగ్ మొదలు ప్రతి ప్రక్రియపై నిఘా పెట్టాలని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచిస్తోంది. సార్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ వర్చువల్ సమావేశం నిర్వహించింది. భేటీలో సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ మంత్రులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని బీఎల్ఓలతో నేతలు సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఒక్క ఓటు కూడా నష్టపోకుండా కార్యకర్తలు నిఘా పెట్టాలని మహేష్ గౌడ్ సూచనలు చేశారు. బీజేపీ, ఈసీ ఓట్ చోరీకి ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ఉదాహరణగా తీసుకుని ఓట్ మ్యాపింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు మీనాక్షి నటరాజన్. సర్పై 3 నెలల క్రితం నుంచే ఎంఐఎం పార్టీ దృష్టి పెట్టింది. 2002 ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ చేసే ప్రక్రియలో ఎంఐఎం పార్టీ నేతలు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు. ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించేందుకు వీడియో ప్రెజెంటేషన్స్ ఇచ్చేలా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ట్రాలీలు తయారు చేయించారు. ఈ ట్రాలీల ద్వారా ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాత బస్తీలో ప్రజలకు ఎస్ఐఆర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్యుమెంట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ పై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎస్ఐఆర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ఓట్ల ఏరువేతకు లైన్ క్లియర్ చేసుకుంటోందని పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు హరీష్ రావు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఏరివేతతో కొన్ని పార్టీలను దెబ్బతీసే కుట్ర చేస్తూ ఉంది అని మనందరం కూడా వింటా ఉన్నాం. ఈ నెలలో ఇంటింటికి ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అవుతుంది 25th. సో మనం యాక్టివ్గా ఉండి చేసుకుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా. ఓట్ల ప్రక్షాళన సహజమంటున్న బీజేపీ ఎస్ఐఆర్ పై ప్రతిపక్షాల ఆరోపణల్ని ఖండించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎస్ఐఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరు ఓట్లు తీయడానికి ఎస్ఐఆర్ కాదు, దొంగ ఓట్లు తీయడానికి, విదేశీల ఓట్లు తీయడానికి, చనిపోయిన ఓట్లు తీయడానికి, ట్రాన్స్ఫర్ షిఫ్టెడ్ ఓట్లు తీసి వారి స్థానంలో ఓట్లు నమోదు చేయడానికి మాత్రమే ఇది. ఈ రాజకీయ పార్టీలకు, ఎంఐఎంకు, కాంగ్రెస్కు, బీఆర్ఎస్ని కోరుతా ఉన్నాను, తప్పుడు ప్రచారాలు ప్రజలకు ఇవ్వకండి. మొత్తానికి తెలంగాణలో ప్రధాన పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించకుండా కాపాడుకునే పనిలో పడ్డాయి.